హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. అమరావతి గెజిట్ పైన ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాం. అమరావతికి సంబంధించి ఇప్పుడున్నటువంటి చేస్తున్నటువంటి అప్పులు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. అయితే దీని మీద పెద్ద ఎత్తున వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కూటమి ఉండి డబల్ ఇంజన్ సర్కార్ అంటూ చెప్పుకున్నటువంటి మీరు అమరావతికి గెజిట్ ఎందుకు తీసుకురావట్లేదంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే అమరావతి గెజిట్ని కూడా వెనక్కి పంపిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వము. దీని మీద కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఆ గెజిట్ని తిరస్కరించారు. మళ్ళీ ఆ టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకున్న తర్వాత గెజిట్కి సంబంధించిన అంశాలను కూడా మేము చూస్తామంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు నిన్న చంద్రబాబు నాయుడు మంత్రులపైన ఎమ్మెల్యేలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. వాళ్ళకి సంబంధించిన పనితీరు, మెయిన్గా మీడియా ఛానల్స్లో ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్నాబ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ మీద కూడా చంద్రబాబు నిన్న కీలకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏపీ రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా అమరావతి వ్యవహారము, ఈ గెజిట్ అనే అంశాన్ని టీడీపీ కంటే ముందు, వైసీపీ కంటే ముందు మీరే బయటికి తీసుకొచ్చారు. చాలా మీడియా ఛానల్స్లో అమరావతి ఎప్పుడైతే క్యాపిటల్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. ఇది మీరు నేను కట్టినంత మాత్రాన కాదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి గెజిట్ పరంగా అనేది. ఆ గెజిట్ మళ్ళీ వెనక్కి వచ్చింది. సరే, ఏదో టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి పెమ్మసాని గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? వినివాడు వెర్రివేదం అయితే చెప్పేవాడు పెంపసానని కొత్త సామెత స్టార్ట్ అయింది. ఎందుకంటే మొన్న మాట్లాడుతూ కూడా ఆయన ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికే ఎంత కష్టం అవుతుందో తెలుసా, నేను ఎంత నెగోషియేషన్స్ చేయవలసి వస్తుందో తెలుసా, ఎంతమంది మినిస్టర్లు నేను కలవాల్సి వచ్చిందో తెలుసా అని ఒక హరికథ కాలక్షేపం మొదలెట్టి చెప్పుకుంటూ వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికి మీకే ఎంత కష్టం ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కష్టం మీకు కనబడట్లేదు. అంచేత నేను అదే చెప్తున్నా. సో ఏదైనా సరే నేను ఎప్పటి నుంచో ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక మెల్ల గొడ్డేసుకున్నాడు ఒకడు, తలకు గుడ్డ కట్టుకున్న వాళ్ళు రైతుల రూపంలో అక్కడ చేసిన నిజమైన త్యాగం చేసిన త్యాగదంలైన ఆ 34,000 ఎకరాలు ఇచ్చిన 29 గ్రామ రైతుల గురించి కన్నా వీళ్ళు రాజకీయ పదోన్నతులు సంపాదించుకున్న తరుణంలో టెక్నికల్ ఇష్యూ అంటే 100% నేను మొదటి నుంచి మాట్లాడుతుంది ఒకటే. నారాయణ సొంత పెత్తనాలు ఎలగబెట్టిన పాపానికి రాష్ట్రాన్ని పణంగా పెట్టబడింది. మీరు జాగ్రత్త గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మూసుకొని ఇక్కడ ఉండాలి ఫస్ట్, లేదా అమరావతి రాజధాని అని వాళ్ళు ఎప్పుడు చెప్పలే. ఈయన ఓటుకు నోటు కేసు ఇష్యూ అయిన వెంటనే రాత్రి తట్టబట్ట సర్దుకున్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడి నుంచి ఇది అమరావతికి కేంద్రంగా నేను పరిపాలిస్తానన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించండి. సో మూడో విషయం ఏమొచ్చిందంటే, అప్పుడు కృష్ణా కమిటీ అని ఒకటేసారు. శ్రీకృష్ణ కమిటీ ఏమని చెప్పింది? రాజధానికి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంది. అది కేంద్ర ప్రభుత్వం, అక్కడైతే కన్సర్న్. రెండోది, అమరావతి రాజధాని అన్న విషయంలో నేను మీరు అందరం మనం వెర్రి వెంగళాయిలు అనుకుందాం. నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి. ఇప్పుడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు చెమ్ముడు నీళ్లు మట్టి ఇచ్చారు. రెండోసారి వచ్చారు, శంకుస్థాపన చేసి చాక్లెట్ ఇచ్చేలేరు పవన్ కళ్యాణ్కి. అవునా కదా? నీళ్లు మట్టి ఇచ్చిన నరేంద్ర మోడీ గారు నేను ఇవాళ ఆయన స్కెడ్యూల్లో అమరావతి రాజధాని దీనికి వెళ్తున్నాను అన్నప్పుడు టెక్నికల్ ఇష్యూలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం గజెట్ తీసుకుని వచ్చి ఇగోటి మీకు అమరావతి రాజధాని ఇస్తున్నాను ఆ రోజు చెప్పాడా? చెప్పలే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేశారు కదా వీళ్ళు. అంటే వీళ్ళు ఫస్ట్ 5 years టెన్యూర్లో సంవత్సరం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటుకు నోటు కేసు తర్వాత ఆ 4 ఏళ్ళు అమరావతి శాశ్వత రాజధాని అన్న దాని మీద ఒక్కడికి కూడా వీళ్ళు ఏం చేయలేదు. అంటే అప్పుడు మాట్లాడలేదు. మీరు కవర్ చేయకండి. వాళ్ళు మాట్లాడలేదు, అసలు అమరావతి గురించి మాట్లాడలేదు. రెండోది, ఇప్పుడు కూడా ఎవడైనా మాట్లాడుతున్నాడా? నేను ఒక్కడిని వెర్రివేదంలో మాట్లాడుతున్నాను. ఎందుకు? వీళ్ళు వచ్చరికల్లా అమరావతి రాజధాని అయిపోయినట్టు మనం ఇంటర్ప్రిట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటి చేస్తే మనలో డిబేట్లో మాట్లాడడానికి వచ్చినాడు, ఇంతకీ మీరు అమరావతి రాజధాని మీరు ఒప్పుకోరా అంటే అక్కడికి ఏదైనా ఒక్కడికే ఇష్టం లేనట్టు వీళ్ళందరికీ ఇష్టమైపోయినట్టు అయిపోయినట్టు అన్నమాట. మనం ఆడుతుంది టెక్నికల్ ఇష్యూ. ఇది చెప్పేది టెక్నికల్ ఇష్యూ ఫ్రమ్ ద డే 1 నుంచి నేను చెప్తున్నా శాశ్వత రాజధాని అని. వాళ్ళు ఏమంటారంటే మనం జగన్మోహన్ రెడ్డి పక్క మాట్లాడుతున్నాం అన్నట్టుగా భ్రమల్లో ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న పదం మాత్రం పెట్టాడు. కానీ రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులో అప్పుడు ఏం చెప్పింది? 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకుంది కాబట్టి అమరావతి రాజధాని అని చెప్పింది కోర్టు తీర్పు. అంటే ఒకటే రాజధాని అండి. అవును. అమరావతి రాజధాని అన్నది మీరు ఏదే ప్రపోజల్ ఉందో అది కంటిన్యూ అవుతుంది తప్ప పరిపాలనా సౌలభ్యం కోసం మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారికి డిస్కషన్ ఉంటుంది. ఆయన ఎక్కడైనా కూర్చుని పరిపాలించవచ్చు. రాష్ట్రం 13 జిల్లాలతో ఇచ్చిన రాష్ట్రంలో ఆయనకి ఎక్కడైనా కూర్చుని పరిపాలించుకునే సౌలభ్యం ఉంది కాబట్టి అమరావతి నుంచి పాలించుకుంటాడు అనుకున్నాం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే పాలించాడు నా ప్రాస్పెక్ట్లో టెక్నికాలిటీ. కానీ కృష్ణా కమిటీ సారాంశం ఏంటి? గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల మన దగ్గర మనోడు సొంత పెత్తనాలతో ఎవరు నారాయణ కమిటీ నిర్ణయించిన అమరావతి రాజధాని. మెయిన్ టెక్నికల్ ప్రాబ్లం అక్కడే. ఓకే, దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలా?
వాళ్ళు మామూలుగానే ఆ కాంగ్రెస్ వాడు బీజేపీ వాళ్ళు పంతానికి పాపనికి అంటారు. వీళ్ళు సొంత పెత్తనాలు ఎలగబెడితే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇది మాట్లాడమనండి ఎవరినైనా. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి టెక్నికల్ ఇష్యూస్ వీళ్ళ దగ్గర రిజాల్వ్ అవ్వాల్సినవి ఏంటి? 1000 గజాలు 400 గజాలు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా. కమర్షియల్ అండ్ దాన్ని ఏమంటారు, రైతులకి చేయాల్సిన న్యాయం చేయాలి. అది వీళ్ళు చేశారా? అదే కదా మెయిన్ టెక్నికల్ ఇష్యూ. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని వీళ్ళ దగ్గర పెట్టుకుని మొన్న ఇంటికి వచ్చి రైతులు అడిగారు కాబట్టి తూతూ మంత్రంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో పెడితే అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి టెక్నికల్ ఇష్యూస్ ఎలా అడ్రస్ చేయాలో తెలీదా? ఈ ఏడాదిన్నరలో ఇప్పుడు మనం కళ్ళ ముందు 2 విషయాలు ప్రజలకు ఇంకా తేటతెల్లం చేద్దాం. కేసీఆర్ గారు ఇక్కడ 33 జిల్లాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 26 జిల్లాలు చేశారు. తర్వాత వీళ్ళు ఎగేసుకొని నిన్న మొన్న కూర్చొని ఇంకో 3 జిల్లాలో ఏదో పెంచారు, అనౌన్స్ చేశారు కదా. ఈ జిల్లాలు డిక్లరేషన్ చేయవలసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమేనా? నాకు తెలిసి నేను పుట్టుబుద్ధి జరిగిన తర్వాత 2 జరిగాయి. మనం ప్రపోజల్ ఒకటి తమిళనాడులో ఒక జిల్లా ఇచ్చారు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం కింద 3 కింద విభజించారు. ఇది కేంద్ర ప్రభుత్వ గజిటే. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం తూతూ మంత్రంగా చేయవలసిందే. ఎందుకంటే జిల్లాల ప్రాతిపదిక మీద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ని కేంద్ర ప్రభుత్వం అలకేట్ చేస్తుంది, బ్యూరోక్రాట్స్ని. సో ఇది ఎక్కడైనా కనబడింది మీకు 10 ఏళ్ళలో? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళు ప్రపోజల్ పెట్టుకోవచ్చు కదా. ఈ ప్రపోజల్కే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని విభజించారు ఎవరు? కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం గజెట్తో. అలాగే రాజధానులు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ గజెట్ ఏది? ఇదే కదా మనం మొదటి నుంచి అడుగుతుంది. నాకు నారాయణ గారికి, చంద్రబాబు గారికి నచ్చింది కాబట్టి అమరావతి రాజధాని, మీకు బలవంతాన్ని నచ్చాలి అని మాకందరూ చెప్తున్నారు కదా నిన్నటి దాకా. మనందరూ అమరావతి వ్యతిరేకులు, ద్రోహులు కదా. ఎందుకు ద్రోహులు అవుతారు? ఎందుకు వ్యతిరేకులు అవుతారు? రాజధాని నిర్మిస్తా అంటే ఎవరిని వద్దంటారా? ఎవరొద్దునండి. మాకు రాజధాని నిజంగా నాకు దట్స్ మై ప్రైడ్, నాకు కావాలి రాజధాని. కానీ కట్టకుండా అయిపోయినట్టుగా నన్ను భ్రమంలో బతకమని అలా జడ్జి గారు కూతురు గారు బిట్టు క్వశ్చన్ రాస్తున్నప్పుడు రాజధాని ఏదని వీళ్ళు బాధపడిపోయి అలా బల్లీలు చూడండి అని బాధపడిపోతే అలా ఇలా బాధపడిపోతుంటే మనం ఏంటి చేస్తామండి దానికి? పెమ్మసాని గారు ఏమో బండి కూర్చుని బిద్యారక సోమంగళి బాబు సినిమా కథ చెప్తారు మనకి. సరే, ఆయన టెక్నికల్ ఇష్యూస్ అన్నాడు. అదన్నా టెక్నికల్ ఇష్యూస్ అంటే మీరందరూ చిన్నపిల్లలు నిజమే. అపార అనుభవం చంద్రబాబు గారి టెక్నికల్ ఇష్యూస్ ఏంటో తెలియవా? అయితే ఆయన కళ్ళు మూసి గాంధారికి గంటలు కట్టినట్టు కట్టి తీసుకెళ్లి బిల్లు ఇచ్చారా? కాదు మళ్ళీ అనమాట. 14లో అమరావతి అన్న ప్రస్తావన ఉందా? మనం ఇక్కడి నుంచి తట్టబొట్ట సర్దుకు వెళ్ళేదాకా అమరావతి అన్న ప్రస్తావన ఉందా? లేదు. అక్కడికి వెళ్ళాము, ఆ తర్వాత రీసెర్చ్ చేశారు, ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ ని ఫైండ్ చేసిన తర్వాత ఫైనల్ గా అమరావతిని ఫిక్స్ చేశారు కదా. కానీ దానికి ఎంత మినిమం 2-3 ఏళ్ళు పట్టింది కదా. పట్టింది. ఆ 2-3 ఏళ్ళ పీరియడ్ కూడా అమరావతి రాజధాని డిక్లేర్ చేయమంటే అది ఇంకో టెక్నికల్ ఇష్యూ కదా. అంటే స్టార్టింగ్ 14 వచ్చిన దగ్గర నుంచి డిక్లేర్ చేయమంటున్నారా? అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది కదా. శ్రీనివాస్ చూడండి, మన సిఐడి కేసుల్లో ఉన్నా సరే నువ్వు యూఎస్లో గోపేటలో ఉన్న తర్వాత రాగానే రబ్బర్పేట హోంవర్క్ చెరిపినట్టు చెరిపేసి నువ్వు మళ్ళీ రెట్రోస్పెక్ట్తో జీతబత్యాలు ఇచ్చేసి అలాగే అన్నిటికీ అమలు చేయండి అన్న ఏదైనా గజెట్ కొత్తగా ఏమైనా తీసుకొచ్చారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి? కాదు కదా. కానీ ఇది టెక్నికాలిటీస్ అని మనకు మళ్ళీ చెవులో పువ్వు పెడుతున్నారంటే వీళ్ళు ఎలాగొన్నారంటే సార్ ఒక పప్పెట్ షో చేయడానికి కూర్చుని ఉన్నారు. వాళ్ళు టెంగు మళ్ళీ జల్లలా కొడుతున్నారు. కనిపిస్తుంది మీకు? మీ తెలుగుదేశం వాళ్ళకి, బీజేపీ వాళ్ళు కనిపిస్తుందా? కనిపించట్లేదు మీకు? కనిపిస్తుంది కదా. రాజధాని కదా. మీకు ఒక ఇష్యూ 3 విషయాలు చెప్తాను ఇక్కడ. మొదటిది, అర్ణవ్ గోస్వామి గారు కూర్చుని ఏం చెప్పాడు? టీడీపీ మినిస్టర్, టీడీపీ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అని అడుగుతుంది. ఎన్డీఏ మినిస్టర్ అనట్లేదు కదా. ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ మన రామ్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలు ఆట ఆడుకుంటున్నారు అక్కడ. సార్ నన్ను ఏడు చేయమంటారు సార్, అది 48 గంటలు ఫ్లైట్ పడుకోమంటే పైలట్ పడుకోవట్లేదు సార్ అని చెప్పాడు. చెప్తే నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? క్యాబినెట్ ఆమోదం లేకుండా వాళ్ళు ఏం తీసుకోలేదు. డీజీసీఏకి ఇచ్చిన డైరెక్షన్లో క్యాబినెట్ ఆమోదం లేకుండా 48 hours లే ఆఫ్ అవ్వడానికి పైలట్లకి అన్ని ఎయిర్లైన్స్కి వర్తించింది కదా. ఇది మోనోపలి కాబట్టి ఇలా కాలర్ ఎత్తి మేము చేయం అన్నాడు. ఎవరు? ఇండిగోడు. వీళ్ళు ఏం చేయగలిగారా? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కదా. చేయకుండా ఈయనకు ఓన్లీ సార్ వాళ్ళు గట్టిగా గదమాయిస్తారంటే వాళ్ళకి డ్యాన్సులు చేయి, నటించడం నీకు రావాలి, ఇలాంటి కాన్సెప్ట్ ఇచ్చి పంపించారు రామ్మోహన్ రెడ్డి గారిని. మధ్యలో ఆయన బలైపోయాడా? ఆబ్వియస్లీ బకరం చేసింది ఎవరిని? ఒక దెబ్బకి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పౌర విమానయాన శాఖకు సంబంధించిన అంశంలో వాళ్ళకి చేతులు మట్టి అంటకుండా దేశవ్యాప్తంగా రామ్మోహన్ నాయుడు మీద, టీడీపీ మీద చర్చ పెట్టేలా చేస్తే వీళ్ళు ఎరుమలోకంలో చూస్తున్నారు. ఇది గమనించారు. పాయింట్ 1. తర్వాత నెంబర్ 2, రాహుల్ గాంధీ లబో దిబో అని మొత్తుకుంటుండే దేశం అంతా. ఏది? ఎస్ఐఆర్ మీద, ఓటు చోరీ మీద, అల్లాడని కళ్ళ ముందు నున్న గుండు గీసి బీఆర్ ఎలక్షన్ గుండు గీసి కాంగ్రెస్కి కూర్చోపెట్టారు. కనిపించిందా మీకు? ఇన్ని జరుగుతున్నా అదేమైనా మాట్లాడగలుగుతున్నారా? నిన్న పార్లమెంట్లో స్పీకర్ ఎవరండి? బీజేపీ వాడే కదా. మన రాధాకృష్ణ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు రాజ్యసభ చైర్మన్. ఆయన ఎవరండి? బీజేపీ వాడే కదా. వీళ్ళిద్దరు సమక్షంలో సుబ్బారెడ్డి ఒక పక్క, మిథున్ రెడ్డి ఒక పక్క
క్వశ్చన్ చేశారు. దొంగతనం జరిగిపోయింది, ఓట్లు ఎలా గెలిచారో మాకు తెలుసు, ఇవన్నీ మాట్లాడుతుంటే కొదగావ శ్రీదేవులకు బొరకేసుకుని ఎదురు చూస్తున్నారు అమితాబ్ బచ్చన్ జరూర్ రాయగానే. ఏంటి సార్ ఇది? అంటే దేశం మొత్తం మీద ఓటు చేరి అయిన రాహుల్ గాంధీ మొత్తుకున్న దానికి సమాధానం లేకుండా వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిపిందంటే మాది కాదు, టీడీపీ వాడే కదా, నువ్వే బ్లేమ్ తీసుకో అని ఇక్కడ వేసేసారు రెండో బకర. అప్పుడు కూడా వీళ్ళు సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా మేరా నెంబర్ ఆయేగా స్పీకర్ సార్ అని తెలుగు స్క్రిప్ట్లు చదువుకుంటూ తిరుగుతుంటారు. మాట్లాడండి, నేను ఎవడన్నా వాడు తెలుగుదేశం నుంచి ఎవడన్నా మా ప్రతినిధి ఎవడన్నా కనిపించాడు మీకు? ఎవరో మాడుతుండ్రు దేశం మొత్తం మీద జరిగిన ఎలక్షన్లో బీజేపీతో పాటు మేము ఎలా గెలిచామో, ఏం బీజేపీ మాట్లాడరా మీరు అనడానికి. భయంతో కూడిన పెరిగితనంతో కూడిన జడ్డితనం, ఈ జడ్డితనాలన్నీ పెట్టుకుని ఈఎస్ఐ హాస్పిటల్కి పర్మిషన్ తెచ్చుకోవాలని ఫేమస్ అని 17 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రైవేట్ పరం చేసేస్తారా? వాళ్ళు ఎంత తెలియని వాళ్ళు తగిలిన తమాషా చూస్తారు చూడండి. 17 మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నా ఆధీనంలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం కదా. ఈ సత్య అవడండి బీజేపీ మంత్రే కదా, సొంత పెత్తనాలు ఎలగబెట్టి 33, 66, 99 అని పెట్టలెక్కలు చెప్తుంటే పక్కన ఆడుకోరా బాబు కాసేపు ఆగని చెప్తున్నారా, తగిలిన తమాషా చూస్తున్నారా? మీరు గమనిస్తున్నారా ఈ 3 అంశాలు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటికి వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ మొత్తం టీడీపీ పిల్లి మెల్ల గంట కట్టినట్టు బకరకాలం చేసి వాళ్ళు నిలబెడుతుంటే వీళ్ళు అనుభవంతో కూడిన మింగిలైపోయిన. సాధారణంగా మనం కన్వర్టెడ్ క్రిస్టియన్ల గురించి విన్నాం, కానీ కన్వర్టెడ్ హిందూస్ గురించి చూసారు మీరు ఎప్పుడైనా? ఇప్పుడు చెప్పండి డైరెక్ట్ గా, మీరు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారనో? పవన్ కళ్యాణ్ ఎవరండి, చిన్నపిల్లడు అయినా కృషి ఆగండి. తెలుగుదేశంలో కొత్తగా కన్వర్టెడ్ హిందూస్ అయ్యారు, తెలుసా మీకు? ఎవరో చెప్పండి, పేర్లు చెప్పండి. అందరూ మళ్ళీ ఎవరు పేరు చెప్పండి, తెలుగుదేశం అని చెప్తుంటే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ. ఇప్పుడు దానికి ఇంకా పంపుకోవడానికి నాకంట సినిమా రిలీజ్ అయింది వాళ్ళకి. ఒక పక్క చైనాతో దౌత్యం చేస్తాడు ట్రంప్కి మడతెట్టడానికి. ఎవరు? నరేంద్ర మోడీ. ఎవరి? రష్యా, ఇండియా, చైనా కలిస్తే సూపర్ పవర్ అని నిన్నటిదాకా అందరూ డిబేట్లు చేస్తుంటే ఈ అఖండ సినిమాలో చైనా వాడి గురించి ఏంటంటే మనడు గమనించండి. సినిమా వేరు, దానికి దీనికి కంపేర్ చేయకండి సార్. ఇప్పుడు మీరు ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించిన వ్యవస్థని మళ్ళీ సినిమాలతో మీరు ఎట్లా చెప్తారు? అరే మీరు జాగ్రత్తకి ఇన్హెరెంట్ గా ఉన్న లాజిక్ వెంటలే మీరు చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశం మెల్ల అలా పిల్లి గంట కడతాం 300 చెప్పి 4 చెప్తే మీకు ఎందుకు గాబరాస్తున్నారు? అది అట్లానే ఉంది, మరి అబ్జెక్షన్ కిందే ఉంది. ఏ ప్రాతిపదిక మీద అబ్జెక్షన్? ఇప్పుడు నేను ఎందుకే కన్వర్టెడ్ హిందూ అని ఇంట్రడక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా ఎందుకంటే జాగ్రత్తగా వినండి. 20 ఏళ్ళు బట్టి ఆ పరకమ్మలో పెద్ద జీరగాడి ధర నా పనికిమాలి ఏదో పంతులు ఎత్తేస్తుంటే సైలెన్స్. పరకమ్మ బిల్డింగ్కి కెమెరాలు పనిచేయట్లేదు, సైలెన్స్. వీళ్ళు ఇక్కడ 1 కోటి సంతకాలు పైసలు మెడికల్ కాలేజీలు ఎత్తేస్తుంది దాని మీద ప్రజల అంటే మీరందరూ చెప్పొచ్చు 5 కోట్లు ఉన్నారు 6 కోట్లు. నాకు వీళ్ళు దేశం ప్రజలకి లెక్కలు వీళ్ళు పెట్టి 2011 తర్వాత లెక్కలెక్కలేదు, అన్ని పెట్టలెక్కలే. నా ప్రకారం 4 కోట్ల ప్రజలు, అందులో 1,20,00,000 మంది డిసెంట్ తెలియజేస్తే 1/4 ప్రజలకి నచ్చని పని ఈ ప్రభుత్వం చేస్తుందని దాన్ని కప్పిపోచడానికి పట్టు వస్త్రాలు, పీతాంబరాలు. అదే అశోక్ గారు, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కన్వర్టెడ్ హిందూయిజంలో అంటే లిటరల్గా మేము ఒరిజినల్గా హిందువులు అన్న విషయం మర్చిపోయారు. ఒరిజినల్ ఐడెంటిటీ మర్చిపోయి కొత్తదాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రాపకం కోసం పొత్తు కట్టారు, కూటమైంది, 124 గెలిచారు అని మర్చిపోయారు. అది ఇంకేదో రోజు డైలీ వారీ రెన్యువల్ కార్యక్రమంలో ఎంతసేపు తిరుపతి చుట్టూ సెంట్రిక్గా రాజకీయాలు చేస్తూ మేమే హిందువులు కాపాడేస్తాం అన్న కొత్త బిల్డప్లకి తెరలేపారు. ఓకే, ఇది గమనించండి మీరు కావాలంటే. ఎందుకంటే స్టేట్లో జరుగుతున్న ఇష్యూస్ అన్ని ఒక పక్కన ఉంటే అవన్నీ భూమరంగా నెత్తి పడేలని లాంగాల్లో 6లు కొట్టినట్టు కొడుతున్నారు ఒక్కొక్కటి. సచిన్ టెండూల్కర్ లాంగాల్లో 6లు కొడతారు, ఎలా కొడతారో తెలుసు కదా, స్ట్రైట్ ఇలా పెట్టి కూర్చుంటాడు, అలా తగులుతున్నాయి. వాటికి సమాధానం లేనప్పుడు మెగ్రాగడ్ వీళ్ళందరూ వచ్చండి బౌలింగ్లో ఇలా అనుకున్నట్టు వీళ్ళు అనుకునేవన్నీ బదులు ఇటు నుంచి ఒక నెగిటివ్ బొంబాటు చేసేస్తే భారతదేశ చరిత్రలో ఎంతోమంది క్రిస్టియన్ సంబంధించిన అంశంతో ఉన్న వాళ్ళు, ముస్లిం సంబంధించిన వాళ్ళు అందరూ మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరికి లేని అప్రాంచిన జగన్మోహన్ రెడ్డి చుట్టే ఈ సెంట్రిక్గా రాజకీయం చేస్తారు. ఎందుకు? వీళ్ళు కన్వర్టెడ్ హిందూస్ కాబట్టి. సో ఒరిజినల్గా మనందరికీ సనాతన ధర్మం ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసేవాడు చూడు, నాస్తికుల కుటుంబం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎలాంటి సనాతన ధర్మం ఓవర్ యాక్షన్ అంటే నిన్న కర్ణాటక మినిస్టర్ మొహమ్మద్ ప్యానెల్ చెల్లాడు, సినిమాలో నటించినట్టు నిజ జీవితంలో నటించకండి అని. ఫాలో అయ్యారు న్యూస్, మొహమాట లేకుండా చెప్పాడు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మనం సనాతన ధర్మంలో కింద నుంచి పైకి మెట్లు కడగడం ఇలాంటివి ఏమి ఉండవు కదా. ఏకపత్ని వ్రతుడు, సనాతన ధర్మంలో ధర్మ పరిరక్షణ ఎలా జరగాలి, కులాన్ని మతం ఉండదు కదా సార్. అదే చెప్తున్నాను.
సో ఎప్పుడైతే వీళ్ళు అడాప్టబిలిటీతో ఓవర్ యాక్షన్ చేస్తూ మేము హిందువులోని పోర్ట్రేట్ చేసే కార్యక్రమంలో వీళ్ళకి బ్రెయిన్లో పెట్టిందంటే జగన్మోహన్ ఎలాగైనా డైల్యూట్ చేద్దాం లేదా హ్యూమిలేట్ చేద్దాం అన్న బేసిక్ కాన్సెప్ట్కి స్టక్ అయినప్పుడు ఏ పరాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆఖరికి చూడండి, అరుణవ్ గోస్వామి చెప్పాలంటే గుట్టలో తీసి పరిగెట్టించారు డిబేట్లో, మేము వెళ్ళం ఇవన్నీ చెప్పింది దానికి ముందు ఈకన్నా ముందు మొదలెట్టిన వాడు ఈ పోరాట బావుడే. సో కానీ మీరు ఇక్కడికి వచ్చాక మీరు లాజిక్ చూడండి, దీని అంతటిని తప్పించుకోవడానికి ఆ లేస్తున్న ఎత్తుగడేంటి, ఇంకొక వేరే ఒక రిలేటివ్ తీసుకొస్తున్నారా? దీపక్ రెడ్డి అనే వ్యక్తట జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోవట్టట హఠా ఠటా ఠటా పెట ఏదైనా ఆవేశం జగన్మోహన్ రెడ్డి కూడా ఆగాలి. వీళ్ళు తెలుగు తక్కుతానని మాత్రం చచ్చిన ఒప్పుకోరు. మళ్ళీ నేషనల్ మీడియాతో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది, వాళ్ళే అక్కడి నుంచి మాట్లాడని చెప్పేసి అసలు అంటే నేను మళ్ళీ అనమాట దీపక్ రెడ్డి అనేవాడు ఒక పాత గవర్నమెంట్లో ఎమ్మెల్సీ, ఇంతకన్నా ముందు బిస్కెట్ వేసినప్పుడు వెళ్లకుండా ఉన్న ఎమ్మెల్సీ, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఈసారి మళ్ళీ ఎగేసుకుని పొగేసుకుని మళ్ళీ కార్పొరేషన్ ఇచ్చారు, మళ్ళీ ఇష్టమే. కానీ ఇష్యూ రాగానే అలా తల్ల పెళ్ళం సినిమాలో ఒక పక్క నా కొడుకు అన్నేసరికల్లా దీపక్ రెడ్డిని బలేసేసినా నష్టం లేదు. చివరి దీపక్ రెడ్డిని తీసుకెళ్ళి కాదు, వీళ్ళు సోషల్ మీడియా వల్లే తెలుగుదేశం వల్లే రామ్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలట. అమ్మ ఎందుకు చేయాలి అసలు? ఉండండి, మనోడు బీసీ వాడు, అక్కడ ఎర్రనాయుడు గారు అబ్బాయి. ఇక్కడ నిన్న దీనికి చూడు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. నువ్వు జాగ్రత్తగా గమనించండి మళ్ళీ అనమాట. అక్కడ ఎమ్మెల్యేలు ఎవరెవరు, కోనరావు కుమార్ ఉన్నాడు, మరి రమణమూర్తి గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఏమో అక్కడే మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి. వ్యవసాయ శాఖ యూరియా కావాల్సి వస్తే లోకేష్ వెళ్ళి మాట్లాడతారు ఢిల్లీలో. ఇక్కడ ఒడ్లు కొనట్లేదు లబోదీపమని మొత్తుకుంటుంది మా కోనరావు కుమార్ అండ్ మా రమణమూర్తి గారు ఇద్దరు. వాళ్ళిద్దరు తెలుగుదేశం వాళ్ళే కదా. అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ఎవరు, అచ్చెన్నాయుడు గారే కదా. వీళ్ళు ముగ్గురుతోనే అక్కడ కాని దానికి నేను ర్యాంకులు ఇచ్చాను, అచ్చెన్నాయుడికి 14 ఏమన్నా 12 ఏమన్నా 9 ఏమన్నా, ఎమ్మెల్యేలు అందరికీ క్లాస్ పీకాను. ఎవరికైనా క్లాస్ పీకుతున్నారు అసలు నాకు అర్థం కాదు. వాళ్ళు సవాళ్ళు చేస్తున్నారు నియోజకవర్గాల్లో, ఏటికి కాలు చేయ తాడు బొంగరం అంతక. నిన్న కాక మాధవమ్మ ఆ నియోజకవర్గంలో గుంటూరుకు 2000 కోట్లు ఇచ్చినాయేమో. ఈ 2000 కోట్లు ఇచ్చినోడట ఎమ్మెల్యే గారికి 10 కోట్లు లేకపోతుంది రోడ్డుకి, ఆవిడ సొంత డబ్బులు ఖర్చు. అంటే థింక్ బిగ్, అంత నారాయణ మంత్రం అన్నమాట. అలా చూడండి, ఒకటికి ఓటో ర్యాంక్ అని 3 సార్లు చదువుతాడంటే ఓట్లని 3 లేచిపోయి 1 ర్యాంక్ 3కి వచ్చే సేమ్ మార్కులు వచ్చాయి కాబట్టి తర్వాత 4వ ర్యాంక్ చదువుతాడు. వీళ్ళకి నచ్చిన వాళ్ళ మధ్యలో పవన్ కళ్యాణ్ ర్యాంక్స్ ఎప్పటివరకు అసలు తలకాయ నొప్పి అంతా ఎక్కడ వస్తుంది? ఆగండి, మంత్రులు క్లాస్ ఎందుకు పేకోవాల్సి వస్తుందంటే వచ్చిన వాళ్ళంతా స్టడీలే. ఇదేంటండి, నేను వ్యవసాయ శాఖకి వెళ్ళి 50,000 ఇస్తే ఇవ్వలేకపోయినా నేను ఏదో చెప్పబడుతున్న కొబ్బరి చెట్లు వెళ్ళి దిష్టి చొక్కలు అంటాడు, ఈయన ఎందుకు వెళ్ళాడండి అని తమ్మ వస్తుంది. 7 సార్లు నా విషయంలో కలిపడిపోతుంది ఇక్కడ 7 చెప్పాలని. ఇవన్నీ స్టడీలు అయితే నేను నారాయణ గారిని కన్సల్ట్ చేస్తానంటే సార్ ర్యాంకులు అనౌన్స్ చేయండి సార్, ఓటో ర్యాంక్ 4వ ర్యాంక్ 3వ ర్యాంక్ మన కోదరు కూడా తెలుసుకోండి, అలా ర్యాంకులు ఇచ్చుకుని తిరుగుతారు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగాలి కదా, ర్యాంకులు ఆయనే ఉంటే తెల్లసేరు ఎందుకని వీళ్ళ మొహానికి వీళ్ళు వృత్తి వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకొని ఇస్తే ఆయన ఎవరికి ర్యాంకులు ఇవ్వక్కలే, పని అయితే చేస్తూ ఉంటాడు. డబ్బులు ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు 2,70,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ₹1 ఎవరికి ఇవ్వకుండా నువ్వు వీడి పని చేయట్లేదు ఏడు పని చేస్తాడు. నువ్వు అంటే మా ఫరూక్ ఖాన్కి ఓటో ర్యాంక్ వస్తుంది నీకు ఎప్పుడు, ఎందుకు లా మినిస్టర్ అయ్యే ఫైల్ ఉంటాయి, లోదరాగా బిల్లులు పే చేయడం తప్ప ఇంకేట్లేదు, టెన్షన్కి పే చేసేస్తాను కాబట్టి ఫస్ట్ ర్యాంక్. నాని నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనగానే మా ఫరూక్ ఖాన్ సూపరా అనుకుంటుండే. ర్యాంకులు ప్రాతిపదిక నాకు తెలియక అడుగుతాను, పని సరిగ్గా తగలడకపోతే ర్యాంకులు వస్తాయి. నారాయణలాగా ఓటో ర్యాంక్ అని ఉన్న 25 మందికి ఓటో ర్యాంక్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏమన్నా ప్రభుత్వంలో ఏమైనా ర్యాంకులు ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి ఏమైనా ర్యాంకులు ఇచ్చాడా? ఎందుకు ఏ ర్యాంకులు లేని గవర్నెన్స్ కావాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, వాళ్ళకి వచ్చిన కష్టాన్ని సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు అర్థమైంది మీకు, ఈయనకి పని ఉంటే అలా వాలంటీర్ చేసే పనికి నేను 1వ తారీఖున అయితే డేట్ పని ఉంటుంది, వెళ్ళి ఓ మైకెట్టి ఇద్దరు బాగా తీయండి, నరేంద్ర మోడీని తీసినట్టు నన్ను కూడా తీయండి అని చెప్పి డప్పు కొడదామా, దీని మీద ఎంత సంపాదిస్తున్నారు మీరు, డప్పు కరెంటు పెట్టామనుకోండి ఎంత వస్తుంది, అది ఆటోమేటిక్గా ప్లే చేసింది అనుకోండి, మీరు వెళ్ళి బర్రెలు మేపుకోవచ్చు. చూసారా సంపద సృష్టించడానికి మార్గం. చిన్నపిల్లలు చూడండి, కీ ఇస్తే బొమ్మ ఒకటి డింగిటికం అని బెల్ల కొడుతుంది. అలాంటి బృహత్తర కార్యక్రమాలు. సార్ మీకు ఆటో ఉంది సార్ మాకు అంటే, కరెంటు మీద వెళ్తుంది కదా, ఇంజిన్ మార్చిండట సార్. అది ఏదో ఆయన ఫ్లోలో ఒకసారి ఏదో అన్నాడులేండి, అది దానికి మీరు నెలకోటి అంటున్నారు సార్. అది ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రవచనాలకు పిలిచారు అనుకోండి, ఆయన 20 రోజులు నెలలో ప్రోగ్రామ్ వస్తారు, రోజుకో ప్రవచనం చెప్తారు. మొదటి రోజు చెప్పింది 2 రోజు చెప్పరు ఈయన కూడా అదే. మీరు ఇలాంటి ప్రవచనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏం జరుగుతుందంటే, వాళ్ళ పాపం కలెక్టర్లు వాళ్ళందరూ సార్ ఆ సైకిల్కి ఎట్టి పరిస్థితుల్లో బ్యాటరీ పెట్టాలి సార్, ఆ బ్యాటరీ బదులు కొత్త కొనాలి సార్, లాస్ట్ కొత్త ఆటో కొని ఇచ్చారు, ఈ తలకైనా పౌడర్ పరిస్తారని. సరే, ఏదో పాపం ఆయన ఏదో ఫ్లోలో ఒకటి మాట్లాడాడు, దానికి ప్రతి నెల ఫ్లో వస్తుంది సార్ మళ్ళీ అన్నమాట.
ఇప్పుడు ఏదో కొంతమంది వాళ్ళు చేసేది చేస్తూ ఉంటారు కదా, తెలిసి రాజకీయాల్లో చేసే ఉంటాయి కదా, మీకు మీకు తెలియదు ఏముంది, వాళ్ళు చెప్పేది ఏముంటుంది. ఇలాంటి రాజకీయం నా కళ నేను ఇప్పుడు నా 56 సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు సార్. ఓకే సరే అవునండి, ఈ ర్యాంకుల కార్యక్రమంలో అడవాడు చేసుకుంటూ తిరుగుతుండ్రు. ఆ ఢిల్లీ వాడు ఏడు చేస్తుండ్రు, ప్రతి దానికి నెత్తికొస్తే వేసేస్తాడు పక్కకి. మీకు ఆల్రెడీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 124 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ బాకరా ఎవరు తెలుసా, నితీష్ కుమార్ ఈ 202 ఇచ్చి కూర్చోబెట్టారు. అలా చూస్తున్నావు నువ్వే, ఇదేటిది అంటే నువ్వు ముఖ్యమంత్రివి, అవునా అవును అని మా శ్రీకాకుళంలో తప్పిలు కొట్టుకుంటారు చూడు, నేను ముఖ్యమంత్రి అని కొట్టుకు తిరగడమే. పై నుంచి అంతా తోలుబొమ్మలాట ఇలా నడిపిస్తూ ఉంటారు, నువ్వు ఇటు వెళ్ళు అని. దిస్ ఇస్ కాల్డ్ పపెట్ షో. దాన్ని మోదీ ఆడిస్తున్నారు, ఇక్కడ కూటమి నేతలు ఆడుతున్నారా? వీళ్ళకి ఇష్టం, వీళ్ళకి అధికారం బిస్కెట్ ఇచ్చారు. దానికి మీకు ప్రతిదీ ప్రాక్టికల్గా చూపిస్తాడు నరేంద్ర మోడీ. మొదటిసారి నీళ్లు మట్టి ఇచ్చాడు, మీ నోట్లో మట్టి కొడతాం కొట్టి చూపించాడు. ఇవాళ శాశ్వత రాజధాని అన్న బిల్లుకి వెనకెట్టాడంటే ఆ రోజు కొట్టిన మట్టి జస్టిఫైడ్. రెండోది, సార్ మేము అధికారంలోకి వచ్చాం సార్, అది చేస్తామంటే పవన్ కళ్యాణ్ రా అని చెప్పి చాక్లెట్ ఇచ్చాడు. ఓ ఇదే కదా. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ని మీరు ప్రసాద్ గారు ఎలా లాగుతున్నారంటే, సరే మరి నన్ను ఏమని పిలిచారు, విశ్లేషకుడు అని పిలిచారు. విశ్లేషకుడు కాదు, నేను అర్థం అవ్వాలి కదా, వెర్రివేదాలు అవుతుంది ప్రజలు. వాళ్ళు బాగానే ఉన్నారు, గోవపెట్టలాగా హెలికాప్టర్లు ఏమన్నా ఏమన్నా ఇచ్చారు. నేను గెజిట్ రిలీజ్ అయింది, వీళ్ళు తిరుగుళ్ళకి టిఫిన్ ఖర్చులను భోజనాల ఖర్చులకి హెలికాప్టర్లు వాడింది, విమానాలు వాడిన దానికి డబ్బులు ఇచ్చారు నిన్నే. ఇదైతే ఈ ఏపీ పరిస్థితి అలానే కనిపిస్తుంది, ఎక్కడా కూడా మార్పులు. ఎందుకంటే అందరూ డబుల్ ఇంజిన్ సర్కార్లు కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇంజిన్ కొట్టే 2 ఇంజిన్లతోనూ నెక్స్ట్ మనకు మిగిలింది బంగాళాఖాతం, వాళ్ళు కలిపిస్తే నిద్రపోరు. నిన్న రామ్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ గురించి మాడిన మాటలు ఇవాళ కళ్ళ ముందు. కొడుక రామ్మోహన్ నాయుడు అంటే మా ఎర్రన చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ఆ దినాలు చేసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మధ్యలో మానేసి వెళ్ళినప్పుడు నేను అనుకున్నా కడుపులో పెట్టుకుంటాడు రామ్మోహన్ నాయుడు అని. ఒక్క దెబ్బకు 2 పెట్టలు, భవనం లేదు రాజకీయాల్లో. ఫ్యామిలీ ఉంది కదా ఎందుకు, మా అచ్చెన్నాయుడు ఉన్నాడు అక్కడ వ్యవసాయ శాఖ మంత్రిని. సార్ నేను సార్ జిల్లా మంత్రిని అనుకుంటే మా పవన్ సార్ వెళ్తారు, కొబ్బరి చెట్లు దిష్టి. సార్ నేను వెళ్ళాలి సార్, నేను సార్ అంటే నువ్వు ఆగు కాదు సార్. ఆయన నిరసనలో మా రవికుమార్ అన్నకి, రమణమూర్తి గారికి, అచ్చెన్నాయుడికి నిరసనలు అక్కడ. ఇక్కడ అంటే మీరు చెప్పేది ఏ శాఖలో పనులు ఆ శాఖలో జరగట్లేదు, ముగ్గురు సెంట్రిక్ గా రాజకీయం జరుగుతుందని చెప్పండి డైరెక్ట్ గా. ఎవరు ముగ్గురు? ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు. అలా కాదు, కానీ ఇంకో మాట చెప్పండి. ఒకే సెంట్రిక్ జరుగుతుంది ఆయన నరేంద్ర మోడీ. నేను వీళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వను. ఎవరన్నారు మీరు? ఇంకా రాష్ట్ర పరిస్థితి మోడీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు సార్? ఉగాదికి పట్టాభిషేకం అన్న మాటకి మలయాళం సినిమా చూపిస్తారు, వాళ్ళకి అర్థమవట్లేదు మీకు ఇంకాను. స్క్రిప్ట్లో లేని నాటకాలు మొదలెడితే స్క్రిప్ట్ స్ట్రైట్ చేయడం బాగా తెలుసు వాళ్ళకి, దాన్ని టైట్ చేయడం అంటారు. ఇప్పుడు మోదీ టైట్ చేస్తున్నారు, వీళ్ళందరూ టైట్ అవుతున్నారు. వాళ్ళకి ఇష్టమే. ఇప్పుడు చెరుకు పిప్పిని సార్ చెరుకు రసం తాగుతాం సార్ అంటే అని 3 గడలు అడిగేట. ఓ లోకేష్ అని చెరుకుగడ, పవన్ కళ్యాణ్ అని చెరుకుగడ, అండ్ చంద్రబాబు గారి చెరుకుగడ. ఓ అవునా తాగుతారా అని చెప్పి హైలైట్ అనుకున్నారు. మేమే అడిగాం కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ పిండేసి మాకు ఇస్తారు అనుకున్నారు. పిండిన తర్వాత లాస్ట్కి ఏమైంది, వీళ్ళ కర్రలే ఇట్టారు లాస్ట్కి. అయ్యో రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితుల పరిణామాలని సరే. నిన్న ఇదే సరే మోడీ ఇష్యూ వచ్చింది కాబట్టి నిన్న ఎంపీలతో మీటింగ్ అవుతూ వచ్చాడు ఆయన. ఇక్కడ తెలంగాణకి సంబంధించి, ఆంధ్రాకి సంబంధించి, అలాగే మిగతా స్టేట్స్కి సంబంధించి ఎక్సెప్ట్ కర్ణాటక. అక్కడేమో అద్భుతంగా చేశారని చెప్పేసి ఇక్కడ వీళ్ళని పొగిడారని, ఏదో వైసీపీ సోషల్ మీడియాని ఏదో అన్నారని చెప్పేసి ఒకటి చర్చ కూడా వస్తుంది. మీరు ఇంకా కౌంటర్ ఎక్కువలు ఇయ్యారని, ఇప్పుడు ఎందుకు ఈ కొత్త చర్చ? నిన్న సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్స్ చూసారా? 100కు దాటినట్టు ఉన్నారు బీజేపీ ప్రణాళిక తెగించి. మరి ఎవరిని వద్దించడం, ఇక్కడ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. ఆ నియోజకవర్గం నిన్న బండి సంజయ్ గారి నియోజకవర్గంలో సర్పంచ్ గెలిచాడు కరీంనగర్లో. ఎంత పండగ వాత, ఆయన గెలిచినప్పుడు కూడా అంత సంబరాలు చేసుకోలేదు ఆయన. మిగిలిన వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఇదే బండి సంజయ్ ఆధ్వర్యంలో దగ్గర 45-44 స్థానాలు కార్పొరేషన్ గెలిచారు. జూబ్లీకి వచ్చారు, ఏం పోయి కాలం వచ్చింది బీజేపీ వాళ్ళకి? ఏం పనిచేయరా? ఓ సారీ, కిషన్ రెడ్డి ఎంఐఎంతో లింకప్ అయినాడు కదా ఆయన ఎలాగైనా ఆయన గెలవడానికి ఎంఐఎం సహకారం తథ్యం. ఇది బేసిక్ ఒప్పందం. ఇప్పుడు చూడండి మనకి సికింద్రాబాద్ వరకు, లేదా అక్కడ ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఆయనకి 2 ఆటలు ఉంటాయి. ఇతరు బండారు దత్తాత్రేయ లేడు కాబట్టి కేంద్ర మంత్రి అనుకోండి, డమ్మీ మంత్రి, ఆయన ఇంకో డమ్మీ మంత్రి మనకి తెలుగు రాష్ట్రాలకి.
ఓన్లీ లిఫ్ట్లు ఓపెన్ చేయడానికి ఇలాంటి వాటికి తప్ప ఇంక దేనికి పనికిరాడు ఆయన. సో ఇక్కడ మళ్ళీ అనమాట అన్ని ఆయన చేతుల మీద జరుగుతున్నప్పుడు ఎవరికి అనుమానం రాకుండా రామచంద్రరావు అని కూర్చోపెట్టి మీరే అండి అధ్యక్షుడు అంట. టికెట్ ఎవరికి ఇవ్వాలండి? మనం పార్టీ స్క్రూటినీ కమిటీ వీళ్ళకి టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు, వీళ్ళు బాగున్నారు బాగున్నారంటే మా కిషన్ రెడ్డి వచ్చి పక్కలాడుకోండి, దీపక్ రెడ్డికి ఇవ్వండి, మేమండి. నిజంగా నెక్కచ్చిగా పనిచేసే వాళ్ళు ఎవరు? మళ్ళీ అనమాట రాజాసింగ్ అన్న. ఎందుకు హిందూ సనాతన ధర్మం, హిందూ బాధ్యతలు ఇవన్నీ అంటే యూఆర్ సస్పెండెడ్. మాకంతా పారాషూట్ బ్యాచ్లు కావాలి. ఇప్పుడు ఈటీల రాజేంద్ర అన్న వచ్చిండు, బీజేపీలో గెలిచిండు, అంత బాగుంది. సరైన టైంకి వచ్చారకల్లా మరి అధ్యక్షుడు పదవి అనేసరికల్లా బీసీ అనగానే లక్ష్మణానికేమో జాతీయ అధ్యక్షుడు అయితే చేసేస్తారు బీసీ సంఘానికి, ఆయనకేమో మళ్ళీ రాజ్యసభ ఇచ్చేస్తారు. ఈటీల రాజేంద్రకి వచ్చారకల్లా మాత్రం అబుదాబు జబ్బా. వీళ్ళంతా యునైటెడ్గా ఉన్నారట. అరవింద్ అక్కడ 6 సర్పంచ్లు నిజామాబాద్లో పసుబోడి తేపైన గెలిచి చూపించాడు, మాటకు చెప్తున్నా. రెండోది కవితమ్మ మీద గెలిచి చూపించాడు, నిజంగా పోరాటం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి పనికిరారు. మళ్ళీ రామచంద్రరావు, జై కిషన్ రెడ్డి అన్న నువ్వేటి చెప్తే అదే అడుగు జాడలు నడుస్తున్న వాళ్ళతో ఇక్కడ రీవ్యాంప్ అయిపోవాలి, పోరాటాలు చేసేయాలి. ఎవరితో పోరాటం చేయాలి? కాంగ్రెస్తో. జరుగుతుందా? జరగట్లేదు. రాకేష్ రెడ్డి అన్న మొన్న వెళ్ళి ఆయన పని ఏం చేశాడు? ఎక్కడైనా ఆ లైన్ ఏమైనా బీజేపీ వాళ్ళు మాడుతున్నారా? మొన్న సమిట్కి వెళ్ళారు కదా ఆయన, వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది అటవే, అదేమైనా బీజేపీ వాడు ఎవరి దగ్గర నుంచి సౌండ్ వస్తుందా? వీళ్ళకి క్లాస్ స్పీకర్ అట, మనం వినాలట. అసలు సోషల్ మీడియా ఈ శాతం మొదలెట్టిందే నరేంద్ర మోడీ గారు కదా. ఈ దరిద్రానికి మూల కారణం 2014 నుంచే కదా, హైదరాబాద్ రాహుల్ గాంధీ నోట్లో పెట్టుకోవడానికి. అదంతా జరుగుతున్న ప్రక్రియలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అపోజిషన్ కింద ఉండాలన్నట్టుగా చెప్పాడట. అంటే ఆల్రెడీ జంగిల్ బెల్ స్టార్ట్ అయిపోయిన అర్థం. బీజేపీ అపోజిషన్ నుండి ప్రశ్నించాలట. అవండి ఎవరికి అనుమానం రాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అపోజిషన్ లా ఉండి వైఎస్ జగన్ ఎలా ప్రదర్శిస్తారు సార్? ఆ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అపోజిషన్ కదా, దాన్నే కామెడీ అంటారు. మీరు అపోజిషన్ రోల్ ప్లే చేయాలా జగన్మోహన్ రెడ్డి మీద? ఆ సోషల్ మీడియాకి సమానం చెప్పుకోవాలట. ఇదే సోషల్ మీడియా రాజకీయాలు చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపిస్తాం మనం. అసలు సోషల్ మీడియాకి ఏంటి, రాజకీయ పరిస్థితులు ప్రభావాలు అన్నీ వ్యవస్థలన్నీ మారిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇంకా అంటే సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తారు నరేంద్ర మోడీ గారు. ఆయనకి అంత తిరిగి ఉంటుందా? మరి తీరు కూడా పెట్టే కదా, సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది వైఎస్ఆర్సీపీ అని బీజేపీ వాళ్ళకి ఎక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంటే. ఏపీ బీజేపీకి ఇక అపోజిషన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా గురించి ఆయన మోదీ గారు మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ప్రధాని కితాబ్ ఇచ్చినట్టు ఉంది. ఈయన అవన్నీ చూస్తున్నారంటే ఎంత ఖాళీగా ఉన్నాడని అర్థం. ఎందుకు ఖాళీగా ఉంటాడండి మరి? అందుకే ఇంటికి కూడా ఆట పైన పాట అవుతుంది. సరే చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్ చూస్తున్నానండి ఈహా టీవీ.